మళ్ళీ మనమే వస్తాం, ఈసారి 15 ఏళ్ళు ఉంటాం. కాంగ్రెస్ పాలనను ప్రజలు అసహించుకుంటున్నారు. త్వరలోనే అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీలు. జడ్పీ చైర్పర్సన్లతో భారత అధినేత కేసీఆర్. అయితే నిన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిన్న జడ్పీ చైర్పర్సన్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఫామ్ హౌస్ లకు పిలిపించుకొని లంచ్ టైంలో వాళ్ళందరితోని తినుకుంటూ మాట్లాడాడు. మళ్ళీ మనమే వస్తాం, మనమే అధికారంలోకి రాబోతా ఉన్నాం. ఈసారి అధికారంలోకి వస్తే దాదాపు అంటే 3 times 15 సంవత్సరాలు మనమే అధికారంలోకి ఉంటాం. ఎవరు కూడా పార్టీ మారొద్దు, అన్ని స్థాయిల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయండి, మిమ్మల్ని గెలిపించుకుంటా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నిన్నటి నుంచి కాదు, చాలా ఒక 2-3 రోజులుగా, గత 2-3 రోజులుగా ఇవే సమావేశాలు చెప్తుండు. ఫామ్ హౌస్ లో ఒకసారి ఎమ్మెల్యేలతోని, ఒకసారి మాజీ మంత్రులతోని, ఒకసారి జడ్పీ చైర్పర్సన్లతోని, ఇంకోసారి నాయకులతోని అంత కాలేదా అని చెప్పేసి, పార్టీ కాలేదా అని చెప్పేసి తెలుస్తా ఉంది. సో ఆ నేపథ్యంలో ఈ సమావేశాలన్నీ రోజుకోటి దంచుతా ఉన్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక చిన్న మార్పు కనబడతా ఉన్నది. గతంలో మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు చిన్న స్థాయి కార్యకర్తలకు కూడా టైం ఇచ్చి వాళ్ళకు లంచ్ టైం కేటాయించి వాళ్ళతో లంచ్ చేసుకుంటూ ముచ్చట్లు పెడతా ఉన్నాడు. సో ఈ వార్తను మనం ఒకసారి పూర్తిగా చూద్దాం. తెలంగాణలో మళ్ళీ భరాసకే ప్రజలు పట్టం కడతారని పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో కొంచెం ఓపిక పట్టాలని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈసారి మళ్ళీ వచ్చాక మరో 15 ఏళ్లు భరాసయే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మరో 2 ఏళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని, తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరగొచ్చని తెలిపారు. మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉందని, వచ్చే ఎన్నికల్లో భరోసా తరపున ఎవరికి బీఫామ్ దక్కితే వాళ్ళదే విజయమని ఆయన తెలిపారు. అయితే ఇక చెప్తా ఉన్నాడు, ఇక మళ్ళా పునర్వ్యవస్థ జరుగుతుంది, ఇక సమన్వయాలు పొద్దున అందరు పనిచేయాలా, ఇక 15 ఏళ్ళు మేమే ఉంటాం అంటే మనమే ఉంటాం, భరోసానే ఉంటది. ఇంకా 15 ఏళ్ళు అయినా కానీ మహిళలకు కొన్ని బీఫామ్ ఇచ్చిన వాళ్ళు ఇక గెలుచుడేనట. ఇక అంటే ఇక పార్టీలు ఉండాలని ఇక పక్కోళ్ళు పోటీ చేస్తారు, ఏంది అనేది ఏం లేదు, ఇక బీఫామ్ ఇస్తే ఇక గెలుచుడే. సో అది చెప్తున్నా. అంటే ఇప్పుడు నియోజకవర్గాలు ఉన్న నియోజకవర్గాల కంటే ఎక్కువ అంటే 160 దాకా పెరగచ్చు అని చెప్పేసి ముందే అంచనాలు వేసి చెప్తున్నట్టు. సో ఈ యొక్క విషయం కూడా చూసుకోవాలి. మరి 120 పెరుగుతాయా, మరి ఇల్లున్న పార్టీలు ఉన్న వాళ్ళు అందరూ మారుకుంటాం మళ్ళీ కాంగ్రెస్ లో పోతారు అనేది. సో ఒక భరోసా అయితే కల్పిస్తా ఉన్నాడు ఆ పార్టీకి చెందిన బీఆర్ఎస్ నేతలకు కానీ, కార్యకర్తలకు కానీ, ఆ నాయకులకు కానీ కేసీఆర్ ఒక భరోసా కల్పిస్తా ఉన్నాడు. కానీ మరి వాళ్ళ ఆగని పరిస్థితి కనబడతా ఉన్నది. అంటే పార్టీ మార్పులో అంచనాలు కూడా కేసీఆర్ అందుకోలేకపోతా ఉన్నాడు. రేపు ఎల్లుండి అన్నట్టు ఎవరు అంటే రోజుకొక్కరు కింది స్థాయి నుంచి పడితే పెద్ద స్థాయి లీడర్ వరకు రోజుకొకరు పార్టీ కాడు ఒప్పుకుంటూనే ఉన్నారు. వాళ్ళు ధైర్యం నింపే ప్రయత్నం చేస్తా ఉన్నా ఆ ప్రయత్నాలు విఫలం అవుతూనే కనబడతా ఉన్నాయి. సో మళ్ళీ మేమే వస్తామనే మాట అయితే ఎన్ని రోజులు ఉంటాయి చూద్దాం. ఈసారి 15 ఏళ్ళు ఉంటామని చెప్పి చెప్తున్నారు. సో చూద్దాం, మరికొద్ది రోజుల్లో 15 రోజుల మరి 15 ఏళ్లలో ఉంటామంటుండ్రు. మరి 15 రోజుల నుంచి 15 రోజులకు ఒక్కరు కూడా మారుతా ఉన్నారు పార్టీ. సో చూద్దాం 15 ఏళ్ళు ఉంటారా ఉండరా అనేది చూస్తూనే ఉండండి టైమ్ లైన్ న్యూస్.